వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశమంతా ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోబోతోంది. అదే సమయంలో సామాన్యుడిపై ధరల పిడుగు పడ్డం ఖాయం అనే అంచనాలు అందరినీ భయపెడుతున్నాయి. ఇప్పటికే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆ దిశగా సంకేతాలు ఇచ్చేశాయి. వాహన కంపెనీలు అదే బాటలో ఉన్నాయి. కొన్ని నిత్యావసరాల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. యుద్ధం కారణంగా ఇప్పటికే పెరిగిన ధరలతో బతుకుబండి భారంగా లాగుతున్న సామాన్యుడికి మరొక విడత ధరల మోతతో చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి ఏటా అంతో ఇంతో ధరలు పెరగడం కామనే. కానీ రెండేళ్లుగా యుద్ధాల కారణంగా సామాన్యుడి కుటుంబ బడ్జెట్ రెండింతలకు పైగా పెరిగిపోయింది. ఒకవైపు ఆదాయాలు తెగ్గోసుకుపోయిన స్థితిలో విడతల వారీగా పెరుగుతున్న ధరలు పేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలపైన తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. దేశంలో ధరల మంట సామాన్యుడి బతుకు బండికి ఎసరు పెట్టేలా ఉంది. ఇదేదో ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కానే కాదు. ఎప్పుడైతే ఉక్రెయిన్ యుద్ధం మొదలైందో అప్పటి నుంచి లేనిపోని కారణాలు చెప్పి నిత్యావసరాల ధరలు పెంచుతూనే ఉన్నారు వ్యాపారులు. అలా వారి సాయశక్తులా ప్రయత్నించి ఇప్పటికే పప్పులు నూనెల ధరల్ని పైకి తీసుకెళ్లారు. ఈ పెంపు చాలదన్నట్టుగా ఇప్పుడు సాక్షాత్తు కంపెనీలు రంగంలోకి తమ వంతు వాయింపుకి రంగం సిద్ధం చేస్తున్నాయి. నిండా మునిగిన వాడికి చలేంటన్నట్టుగా ఇప్పటికే ధరల భారం మోస్తున్న సామాన్యులపై మరికాస్త భారం పెట్టినంత మాత్రాన కొత్తగా పోయేదేముందనే లాజిక్ అప్లై చేస్తున్నాయి. ఇటు సగటు మనిషి మాత్రం ధరాఘాతాన్ని తలుచుకొని కుదేలైపోతున్నాడు. నాన్ స్టాప్ గా దాడి చేస్తున్న ధరల భూతం ఎప్పటికి వదులుతుందోనని దిగాలు పడుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఆగస్టు నెల నుంచి మరో భారం పడనుంది. టీ పొడి, హెయిర్ ఆయిల్, దుస్తులు, స్మార్ట్ ఫోన్స్, టీవీలు, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, కార్స్ ఇలా రోజువారీ అవసరాల నుంచి విలాసవంతమైన ఉత్పత్తుల వరకు దాదాపు అన్ని విభాగాల్లో ధరలు 6 నుంచి 8% వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం, ముడి సరుకుల ధరల పెరుగుదల, రవాణా వ్యయం అధికం కావటం, రూపాయి విలువ బలహీనపడటం వంటి పరిణామాలు కంపెనీలపై అదనపు భారం మోపుతున్నాయి. ఈ పెరిగిన వ్యయాన్ని వినియోగదారులపైనే మళ్లించేందుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం రోజురోజుకి స్పష్టంగా కనిపిస్తోంది. చమురు ఉత్పత్తి ప్రాంతాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. సముద్ర మార్గాల్లో రవాణా వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. దిగుమతులపై ఆధారపడే భారత పరిశ్రమలకు ఇది పెద్ద సవాలుగా మారింది. దీనికి తోడు డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పదార్థాల వ్యయం మరింత పెరిగింది. ఈ రెండు అంశాలు కలిసి ఉత్పత్తి ఖర్చులను భారీగా పెంచాయి. ఫలితంగా కంపెనీలు ధరలు పెంచక తప్పటం లేదని చెబుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో దేశీయ కంపెనీలు ఇప్పటికే 2 విడతల్లో ధరలను సవరించాయి. అయితే పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడంతో ఆగస్టులో 3వసారి ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన పలువురు కంపెనీల ప్రతినిధులు ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతోందని పేర్కొంటున్నారు. డాలర్ మారకం రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు, ముడి చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ రవాణా ఖర్చులు అధికం కావడంతో పాత ధరలను కొనసాగించడం సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఆటోమొబైల్ రంగంలోనూ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించనుంది. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పటికే తమ వాహనాల ధరలను మోడల్ని బట్టి 30,000 రూపాయల వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ధరలు పెంచడం ఇది 2వసారి. ఉత్పత్తి వ్యయం పెరగటం, విడి భాగాల ధరలు అధికం కావటం, దిగుమతి వ్యయం పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. మరో ప్రముఖ సంస్థ హోండా కార్స్ ఇండియా కూడా ఆగస్టు 1 నుంచి కొత్త ధరలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ఈ నెల ప్రారంభంలోనే ధరలను పెంచాయి. లగ్జరీ కార్స్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇటీవలే సుమారు 4% ధరలు పెంచగా పరిస్థితులను బట్టి మరోసారి పెంపు ఉండొచ్చని సంకేతాలిచ్చింది. నిత్యావసర వస్తువుల రంగంపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెట్రోలియం ఆధారిత ముడి పదార్థాలు వినియోగించే కంపెనీలు ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టీ పొడి, హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ప్యాకేజింగ్ మెటీరియల్, ప్లాస్టిక్, రసాయనాల ధరలు భారీగా పెరిగాయి. అలాగే ఆవ నూనె, బాదం నూనె వంటి ముడి పదార్థాల ధరలు కూడా పెరగడంతో కంపెనీల వ్యయం మరింత అధికమైంది. ఈ కారణంగా ఆగస్టు నుంచి అనేక ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు మరోసారి పెరగనున్నాయి.
దేశంలోని అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ యూనిలివర్ ఇప్పటికే తొలి త్రైమాసికంలో అనేక ఉత్పత్తుల ధరలను 2 నుంచి 5% వరకు పెంచింది. అయితే పెరిగిన ఉత్పత్తి వ్యయం కారణంగా లాభాలు కొంత తగ్గాయని సంస్థ వెల్లడించింది. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి 2వ త్రైమాసికంలో కూడా ధరలను సవరించాల్సి వస్తుందని సంస్థ యాజమాన్యం సంకేతాలిచ్చింది. అంటే సబ్బులు, డిటర్జెంట్స్, టూత్ పేస్ట్లు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఆగస్టులో టీవీలు, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ వంటి ఉత్పత్తుల ధరలు 4 నుంచి 6% వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్ల ధరలు ఇప్పటికే 10%కి పైగా పెరిగాయి. స్మార్ట్ టీవీల ధరలు 15% వరకు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా మెమరీ చిప్ల కొరత, సెమీ కండక్టర్ ధరల పెరుగుదల ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. గత 8 నుంచి 9 నెలల్లో మెమరీ చిప్ల ధరలు 3 పైగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఆగస్టులో అదనపు భారం తప్పకపోవచ్చు. మొబైల్ తయారీలో ఉపయోగించే చిప్లు, డిస్ప్లేలు, బ్యాటరీస్, కెమెరా మాడ్యూల్స్ దిగుమతి వ్యయం పెరగడంతో తయారీ సంస్థలు ధరలు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. పండగల సీజన్లో కొత్త మోడల్స్ విడుదలకి ముందు ధరల సవరణలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దుస్తుల పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పత్తి, సింథటిక్ ఫైబర్, రంగులు, రవాణా వ్యయం పెరగడంతో తయారీ ఖర్చు అధికమైంది. పండగల సీజన్లో సాధారణంగా డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ధరలను సవరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రాండెడ్ దుస్తులు, రెడీమేడ్ గార్మెంట్స్, ఫ్యాషన్ ఉత్పత్తుల ధరలు పెరగవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఆహార ధరలు, మరోవైపు గృహ వినియోగ వస్తువుల ధరలు పెరుగుతూ ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా పండగల సీజన్ ని ఫోకస్ లో పెట్టుకొని కొత్త టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్ లేదా కార్ కొనుగోలు చేయాలని భావిస్తున్న కుటుంబాలకు ఈ ధరల పెంపు అదనపు భారంగా మారనుంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగితే కుటుంబాల నెలవారీ బడ్జెట్పై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో కొనుగోలు నిర్ణయాలను వినియోగదారులు మరింత జాగ్రత్తగా తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణంగా పండగల సీజన్లో కంపెనీలు ఆఫర్స్, డిస్కౌంట్స్తో వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పెరిగిన ఉత్పత్తి వ్యయం కారణంగా ముందుగా ధరలను పెంచి తర్వాత పరిమిత డిస్కౌంట్లు ప్రకటించే వ్యూహాన్ని అనేక కంపెనీలు అనుసరించే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమాసియా పరిస్థితులు, అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి మార్కం రేటు, రవాణా వ్యయం వంటి అంశాలు సమీప భవిష్యత్తులో మెరుగుపడితేనే ధరల పెరుగుదలకి బ్రేక్ పడే అవకాశం ఉంది. లేకపోతే ఆగస్టుతో ప్రారంభమయ్యే ఈ ధరల పెంపు ప్రభావం పండుగల సీజన్ మొత్తం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా ధరల పెరుగుదల ఒకెత్తైతే ఇక ముందు జరిగేది మరో ఎత్తు అని సాక్షాత్తు కంపెనీలే సంకేతాలివ్వడం చిన్న విషయం కానే కాదు. చెప్పి మరీ బాదుడుకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఆగస్టు గండం గట్టెక్కేది ఎలాగాని సామాన్యుడు బిక్కుబిక్కుమంటున్నాడు. పండుగల సీజన్ ప్రారంభం కాకముందే ధరల్ని ఆకాశంలోకి తీసుకెళ్లాలని కంపెనీలు టార్గెట్గా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. పండుగల సీజన్ ప్రారంభం కాకముందే దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ధరల పిడుగు పడనుంది. వచ్చే నెల నుంచి నిత్యావసర ఉత్పత్తులతో పాటు వివిధ రకాల గృహోపకరణాల ధరలు 6 నుంచి 8% వరకు పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ పరికరాలకు అవసరమయ్యే ముడి సరుకుల వ్యయం, రవాణా ఖర్చులు పెరగటమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని కంపెనీలు చెబుతున్నాయి. ఈ పెంపు ప్రభావంతో స్మార్ట్ టీవీలు, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్ల వంటి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు 4 నుంచి 6% వరకు ప్రియం కానుండగా రోజువారీగా వాడే ప్యాకేజ్డ్ టీ పొడి, హెయిర్ ఆయిల్, దుస్తుల వంటి నిత్యావసర పదార్థాల ధరలు 3 నుంచి 5% వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బియ్యం, పప్పులు, వంట నూనె, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. నిత్యావసరాల ధరలు చుక్కలని అంటడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. ఏడాది వ్యవధిలోనే కందిపప్పు ధర దాదాపు 50%, బియ్యం ధరలు 30% వరకు పెరిగాయి. కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో పేదలు రేషన్ బియ్యం, పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటే ఖర్చులు మాత్రం కొండంతలా పెరిగిపోతున్నాయి. పెరిగిన ధరలతో నెల నెలా వచ్చే జీతం ఏ మూలకి సరిపోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి నిత్యావసరాలు కొనాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు.
నిత్యావసరాల ధరలు రోజురోజుకి పెరుగుతూ ఉండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. ధరల పర్యవేక్షణ కమిటీ ప్రతి 3 నెలలకొకసారి సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇప్పుడు వచ్చే నెలలో ధరల మంట తప్పదని ముందస్తు సంకేతాలివ్వటానికి కంపెనీలు తెగించాయంటే ధరల నియంత్రణ గురించి మర్చిపోవాల్సిందేనా అనే ప్రశ్నలొస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులకి గురవుతున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. పప్పులు, పిండి, నూనెతో పాటు బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొనాలన్నా కిలోకి 60 రూపాయల పైగానే ఉన్నాయి. కిలో కొనే చోట పావు కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం నిత్యావసరాలకే వెచ్చిస్తే ఎలా జీవించాలో అర్థం కావటం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం లేకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజలకి పొద్దు గడవదు. మొన్నటి వరకు 50 నుంచి 60 రూపాయలు పలికిన కిలో బియ్యం ప్రస్తుతం 70కి చేరువైంది. సన్న బియ్యం కొనుగోలు చేయాలంటేనే జనం వణికిపోతున్నారు. వారంలో రోజుల్లోనే క్వింటాల్పై 1000 రూపాయలకు పైగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో పండించిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించడం, మిల్లర్లు బ్లాక్ చేయడం వంటి కారణాలతో ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. మార్కెట్లో డిమాండ్ ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. సోనా మసూరి హెచ్ఎంటీ కిలో 66 రూపాయలుంటే కొత్త బియ్యం కిలో 52 నుంచి 60 రూపాయలు పలుకుతున్నాయి. గతేడాది క్వింటాల్ 4500 రూపాయల బియ్యం ప్రస్తుతం 6000 దాటింది. భవిష్యత్తులో బియ్యం ధరలు కిలో 100 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. కొన్నేళ్లుగా ఎక్కడ ఎలాంటి సంక్షోభం వచ్చినా దాని ప్రభావం మనపై పడకుండా అధిక దిగుబడులు ఆదుకుంటూ వచ్చాయి. కానీ ఈసారి ఎల్ నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం కూడా భారీగా తగ్గే అవకాశమే అదునుగా ముందస్తు ధరల మంట హెచ్చరికలు వచ్చేశాయి. యుద్ధానికి తోడు అన్ని రకాలుగా మనకి ప్రతికూల సంకేతాలే అందుతున్నాయి. ఆర్థిక గణాంకాలు, భవిష్యత్ అంచనాలు ఏది చూసినా ఆశాజనక పరిస్థితులు లేవు. దీనికి తోడు రూపాయి విలువ అంతకంతకు పడిపోతోంది. దిగుమతుల భారాన్ని భరించలేని స్థితిలో కొత్తగా స్టాక్ వచ్చే మార్గాలు తగ్గిపోతున్న తరుణంలో ధరలు పెంచడం మినహా మరో మార్గం లేదని కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గింది. సామాన్యులు కొనుగోలు తగ్గించారు. బంగారం అంటే నిత్యావసర వస్తువు కాదు కాబట్టి దూరంగా ఉండగలిగారు. కానీ నిత్యావసరాలు కొనకుండా బతుకు గడిచేదెలాగనేది సామాన్యుడికి అంతుబట్టడం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం దేశంలో పేదరికాన్ని పెంచే ప్రమాదం ఖచ్చితంగా ఉందని ఆర్థిక నిపుణులు మరియు అంతర్జాతీయ నివేదికలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. ఆర్థిక నిపుణులు ద్రవ్యోల్బణాన్ని, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని పేదలపై పడే అదృశ్య పన్నుగా అభివర్ణిస్తారు. సంపన్నులు తమ ఆదాయంలో 10 నుంచి 15% మాత్రమే ఆహారానికి ఖర్చు చేస్తే పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు తమ రోజువారీ ఆదాయంలో 50 నుంచి 70% వరకు కేవలం తిండికే ఖర్చు చేస్తారు. ఆహార ధరలు పెరిగినప్పుడు వారి వద్ద ఇతర అవసరాలకి పైసా కూడా మిగలదు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధ్యయనాల ప్రకారం మధ్యతరగతి సరిహద్దుల్లో ఉన్నవారు, దేశంలో పేదరిక రేఖకి కొద్దిగా ఎగువన ఉన్న లక్షలాది కుటుంబాలు ద్రవ్యోల్బణం వల్ల తిరిగి పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉంది. ఆదాయాలు పెరగకుండా రోజువారీ నిత్యావసర వ్యయం పెరిగితే వారు తమ జీవితకాల పొదుపుని కరిగించుకొని చివరకు అప్పుల పాలవుతారు. ఈ పరిస్థితి మొదట కుటుంబాలకు, తర్వాత దేశానికే చేటు చేస్తుంది. మామూలుగా డిమాండ్ పెరిగే సీజన్లో ఏదో ఒక సాకు చెప్పి ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలు పెంచేస్తాయి. కానీ ఈసారి వాటికి కారణం వెతుక్కునే పని లేకుండా యుద్ధం కలిసొచ్చింది. యుద్ధం కారణంగా ఉండే అసలు ప్రభావాన్ని పక్కన పెడితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్ని పూర్తిగా క్యాష్ చేసుకోవాలని కంపెనీలు ఫిక్స్ అయిపోయే అండంలో ఎలాంటి సందేహం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎల్ నినో పరిస్థితుల కారణంగా మందగించిన పంటల సాగు, వ్యాపార వర్గాల ముందస్తు కొనుగోళ్లు అన్నీ కలిసి ధరల పెరుగుదలకి కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఖరీఫ్లో వర్షాభావం కొనసాగితే ఉత్పత్తి తగ్గవచ్చనే అంచనాలతో మిల్లర్లు, టోకు వ్యాపారులు ముందస్తు మార్కెట్పై ఫోకస్ పెట్టినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ కారణాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా ధరల పెరుగుదలకి ఓ కారణంగా మారుతున్నాయి. దేశంలో కంది, మినుము, శనగ, అపరాల అవసరాలను తీర్చేందుకు మయన్మార్, కెనడా, ఆస్ట్రేలియా, టాంజానియా సహా పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, సముద్ర రవాణా వ్యయాల పెరుగుదల, సరుకు రవాణాలో జాప్యాలు, కొన్ని దేశాల్లో ఉత్పత్తి తగ్గడం లాంటి కారణాలతో దిగుమతుల వ్యయం పెరిగింది. దీంతో దిగుమతులు మందగించి దేశీయ మార్కెట్పై ఒత్తిడి పెరిగి ధరలు ఎగబాకుతున్నాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అమెరికా విధిస్తున్న టారిఫ్లు, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి, డాలర్ మారకపు విలువలో మార్పులు కూడా దిగుమతి వ్యయాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆహార ధాన్యాల వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. కానీ ఈ చర్యలతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటం పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోవచ్చనే సందేహాలు వస్తున్నాయి. దీనికి విడతల వారీగా ధరల పెంపే నిదర్శనమనే వాదన వినిపిస్తోంది. ధరల పెరుగుదల ప్రభావం నేరుగా కుటుంబాల నెలవారీ బడ్జెట్పై పడుతోంది. 4 సభ్యుల కుటుంబం నెలకి 25 కిలోల బియ్యం, 7-8 కిలోల పప్పులు ఉపయోగిస్తే గత నెలతో పోలిస్తే ఈ నెల ఏకంగా 1000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంట నూనెలు, పాలు, కూరగాయలు, గ్యాస్ ధరలు ఇప్పటికే మండిపోతూ ఉండగా ఇప్పుడు బియ్యం, పప్పుల ధరలు సైతం పెరుగుతూ ఉండడంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. సామాన్యులు, దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవన శైలిపై ఈ ధరాఘాతం ప్రత్యక్ష ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా నెలవారీ కిరాణా బడ్జెట్ తలకిందులవుతుంది. సాధారణ కుటుంబాలు తమ మొత్తం ఆదాయంలో 35-50% వరకు కేవలం ఆహారం, నిత్యావసరాలకే ఖర్చు చేస్తాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే కిరాణా బడ్జెట్ ఒక్కసారిగా 15-20% వరకు పెరిగిపోతుంది. ఆగస్టు పండుగల మాసం కావటం వల్ల బంధువుల రాకపోకలు, పిండి వంటలు, బహుమతుల కొనుగోళ్లు ఉంటాయి. నిత్యావసరాల ధరలు పెరగటం వల్ల పండుగ సెలబ్రేషన్స్ కోసం కేటాయించే బడ్జెట్ సరిపోక కుటుంబాలు ఆర్థిక ఒత్తిడికి గురవుతాయి. ఆగస్టు నెలతో భారతదేశంలో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. పండుగల సమయంలో వినియోగదారుల డిమాండ్ విపరీతంగా పెరగటం వల్ల నిత్యావసర సరుకులు, పాలు, నెయ్యి, స్వీట్లు, బట్టల ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. దేశపు ద్రవ్యోల్బణ సూచీలో ఆహార పదార్థాల వాటా దాదాపు 45% పైగా ఉంటుంది. త్వరగా పాడైపోయే కూరగాయలు, పండ్లు, పాలు వంటి నాన్ డ్యూరబుల్ వస్తువుల ధరలు వర్షాకాలంలో పెరగటం వల్ల మొత్తం ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో వచ్చే మార్పులు లేదా స్థానికంగా రవాణా ఖర్చులు పెరగటం కూడా అన్ని వస్తువుల తుది ధరకు ప్రతిబింబిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగే సూచనలతో పాటు ఎరువుల ధరలు, వాటి లభ్యతపై కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ఖరీఫ్ సీజన్ పుంజుకునే ఆగస్టు నెలలో ఈ ప్రభావం రైతులకి ఆర్థికంగా భారంగా మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంక్షోభాల వల్ల ఓడల ద్వారా దిగుమతయ్యే ఎరువుల రవాణా ఛార్జెస్ పెరిగాయి. భారతదేశం వినియోగించే నాన్ యూరియా ఎరువుల్లో గణనీయమైన భాగం దిగుమతులపై ఆధారపడి ఉండటంతో ఈ భారం ధరలపై పడుతుంది. వర్షాకాలంలో పంటలకు ఎరువులు వేసే సమయం ఒకేసారి రావడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. డిమాండ్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను క్రియేట్ చేసి పాత ఎంఆర్పీల బస్తాలను కూడా కొద్దిగా ఎక్కువ ధరలకు లేదా వేరే ఉత్పత్తులను లింక్ చేస్తూ అమ్మే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం వల్ల దేశంలో కే షేప్డ్ వృద్ధి వేగవంతమవుతుంది. ధరలు పెరిగినా ఆస్తుల విలువలు పెరగటం వల్ల ధనికులు మరింత ధనికులవుతారు. నిత్యావసర ధరలు పెరిగి వేతనాలు పెరగకపోవటం వల్ల పేదలు మరింత నిరుపేదలుగా మారతారు. ఆర్థికవేత్తలు కేవలం అంకెల పరంగానే కాకుండా మానవ కోణంలో కూడా హెచ్చరిస్తున్నారు. ధరల భారం వల్ల పేద కుటుంబాలు పాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు తినటం తగ్గిస్తారు. దీనివల్ల పిల్లల్లో పోషకాహార లోపం పెరిగి భవిష్యత్తులో వారి పని సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది దేశ ఆర్థిక పురోగతిని దీర్ఘకాలంలో వెనక్కి నెడుతుంది. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో జీవన వ్యయం పెరగడంతో ఉపాధి దొరకక గ్రామీణ ప్రాంతాల్లో వికసిత్ భారత్, జీ ఉపాధి హామీ పథకం పనుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మళ్లీ పెరుగుతోందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులకి ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వాలు ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ ద్రవ్యోల్బణం నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి వ్యక్తిగత స్థాయిలో ప్రతి కుటుంబం కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందులో ముఖ్యమైనది 50-30-20 సూత్రం. మన నికర ఆదాయంలో 50% నిత్యావసరాలకు, అంటే ఆహారం, ఇంటి అద్దె, ఈఎంఐలు, 30% ఇతర వ్యక్తిగత ఖర్చులకు, కనీసం 20% తప్పనిసరిగా పొదుపు లేదా పెట్టుబడులకు కేటాయించాలి. ప్రతి నెల ఒక నిర్దిష్టమైన బడ్జెట్ తయారు చేసుకొని అనవసరపు ఖర్చులను ముందే గుర్తించి తగ్గించుకోవాలి. డిపార్ట్మెంటల్ స్టోర్స్ లేదా సూపర్ మార్కెట్స్కి వెళ్లే ముందు ఖచ్చితమైన జాబితా సిద్ధం చేసుకోవాలి. ఇది ఇంపల్స్ బయింగ్ ని అడ్డుకుంటుంది. మరోవైపు ధరల పెరుగుదల వల్ల అనుకోకుండా వచ్చే ఆర్థిక సమస్యలను తట్టుకోవడానికి 3 నుండి 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని లిక్విడ్ ఫండ్స్ లేదా సేవింగ్స్ ఖాతాలో సిద్ధంగా ఉంచుకోవాలి. దీనివల్ల అకస్మాత్తుగా వచ్చి పడే సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.